ఇక దేశవ్యాప్తంగా ఆదివారం జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైన వేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వాహకం మరొకసారి తీవ్ర చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలోని నాగపూర్ కి చెందిన ఒక అభ్యర్థికి ఏకంగా విదేశాలలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడంతో సదరు విద్యార్థి అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరొకవైపు నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఎన్టీఏ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ను నిర్వహించింది. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు, బయోమెట్రిక్ విధానం, భద్రతా చర్యలను పరిశీలించేందుకు ఈ ఉదయం ప్రారంభమైన మాక్ డ్రిల్ రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. ఆదివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ పారదర్శకంగా పరీక్ష పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ అడ్మిట్ కార్డుల గందరగోళం విద్యార్థులను కలవరపెడుతూనే ఉంది. కాగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళనకు దిగింది. తాళీ బచావో పేరుతో నిరసనకు ఆ పార్టీ ఫౌండర్ అభిషేక్ దీప్కే పిలుపునిచ్చారు. ఆందోళనకి వచ్చేవాళ్లు తాళీలు, చెంచాలు తీసుకురావాలి అన్నారు. పరీక్షల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. రెడ్డికి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, రేపు దేశవ్యాప్తంగా కూడా నీట్ రీ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో ఎన్టీఏలో మళ్లీ అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి నవీన్? రైట్ లక్ష్మి, రేపు నీట్ రీ ఎగ్జామ్ కూడా జరగనుంది. ఈ యొక్క ఎగ్జామ్స్కి మాత్రం దాదాపు 22 లక్షల పైగా కూడా విద్యార్థులు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే రేపు ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు ఆ ఎగ్జామ్ సెంటర్స్ కూడా చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఎన్టీఏ ఒక లేఖ కూడా విడుదల కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తనిఖీలు చేసిన తర్వాతనే లోపల కూడా అనుమతించాలి కాబట్టి కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్టీఏ తెలిపినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఉదయం 11 గంటల నుంచి 1:30 లోపు మాత్రమే ఈ యొక్క తనిఖీలు కావచ్చు, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అడ్మిట్ కార్డు సంబంధించినటువంటి పరిశీలన కావచ్చు, పూర్తి స్థాయిలో పోలీసులు శూన్యంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి ఎగ్జామ్ హాల్కి కూడా పంపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ లోపే ఈ ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాల్సినటువంటి ఎగ్జామ్ పరీక్ష పత్రాలు కూడా ఇప్పటికే ఆ ప్రాంతం కూడా చేరుకోవడం జరిగింది. దాదాపు ఈ యొక్క ఆర్మీ సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా ఆ పరీక్ష పత్రాలను కూడా ఆ ప్రాంతానికి కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క పరీక్ష పత్రాలు రేపు మధ్యాహ్నం వరకు సిఐఎస్ఎఫ్తో పాటు సిఆర్పిఎఫ్ బలగాల ఆధీనంలోనే ఈ యొక్క పరీక్ష పత్రాలు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఈ యొక్క నీట్ లీకేజ్ సంబంధించినటువంటి అంశము దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున విద్యార్థుల ఆందోళన కూడా చెప్పడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ఈ యొక్క నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశాలపైనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా పిలిపించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ ఈరోజు జరిగినటువంటి అడ్మిట్ కార్డు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మళ్ళీ నీట్ ఎన్టీఏ సంబంధించినటువంటి నిర్లక్ష్యం కూడా మళ్ళీ బయటపడినట్టు కూడా మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగ్పూర్కు చెందినటువంటి ఒక విద్యార్థికి అడ్మిట్ కార్డు కూడా రావడం జరిగింది. ఆ అడ్మిట్ కార్డులో మాత్రం సెంటర్ అబుదాబిలో ఈ యొక్క సెంటర్ పడడంతో ఒక్కసారిగా ఆ విద్యార్థితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అనేటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క ఎన్టీఏలో ఇంత నిర్లక్ష్యం జరగడం ఇది సరికాదని చెప్పేసి కూడా స్వయంగా రాహుల్ గాంధీ కూడా మీడియా ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ ప్రస్తావించినటువంటి అంశాలు ఏమున్నాయంటే గతంలోనే నీట్ సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు
పరీక్షా కేంద్రం సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంత జాప్యం జరిగింది. ఎన్టీఏ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుతోటి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పేసి కూడా ఇటు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి వెంటనే స్పందించినటువంటి ఎన్టీఏ అధికారులు వెంటనే ఆ పరీక్షా కేంద్రం సంబంధించినటువంటి ప్లేస్ని కూడా వెంటనే మార్చామని చెప్పేసి కూడా కొద్దిసేపు క్రితమే ఈ యొక్క ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి ఈ యొక్క నీట్ రీ ఎగ్జామ్స్కి మాత్రం ఉన్నటువంటి కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిఐఎస్ఎఫ్తో పాటు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బలగాలు పూర్తి స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఎటువంటి లీకేజ్ జరగకుండా మాత్రం పకడ్బందీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రీసెంట్గా నీట్ సంబంధించినటువంటి వ్యవహారంలో లీకేజ్ సంబంధించినటువంటి అంశాలు స్వయంగా ప్రధాని మోడీ సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ను కూడా తాత్కాలికంగా బ్యాన్ కూడా చేశారు. అంటే రేపు నీట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి రీ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ యొక్క టెలిగ్రామ్ కూడా బ్యాన్ చేశారు. ఎందుకంటే టెలిగ్రామ్ వల్ల ఈ యొక్క న్యూసెన్స్ కూడా క్రియేట్ అవుతుంది, ఆ తప్పుడు ప్రచారాలు కూడా ఎక్కువగా పబ్లిసిటీ అవుతుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈరోజు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఒక మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. ఏ విధంగా విద్యార్థులు వస్తారు, ఆ విద్యార్థులు వచ్చినటువంటి సమయంలో ఎటువంటి తనిఖీలు చేపట్టాలి, విద్యార్థులు సెంటర్కి వెళ్తున్నటువంటి సమయంలో ఏమేమి తీసుకెళ్ళాలి, వారికి సంబంధించినటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే ఒక పకడ్బందీగా ఈ ఏర్పాటు కూడా చేసినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నవీన్.